గుడ్ మార్నింగ్ అండి. భారత యూనియన్ అనగా భూభాగం. ఈ యొక్క భారత యూనియన్ అన్నటువంటిది రాజ్యాంగంలోని 1వ భాగంలో 1 నుండి 4 వరకుల ఆర్టికల్స్ భారత యూనియన్ మరియు భారత భూభాగం అని గుర్తించడం జరిగింది. భారత యూనియన్ కన్నా భారత భూభాగం అన్నటువంటిది పరిపాటిగా పరిగణించడం జరిగింది. భారత యూనియన్ భావన కన్నా భారత భూభాగం అంటే భారతదేశంలో ఎంత మటుకు భూభాగం ఉంది, ఎంతవరకు విస్తరించింది, సరిహద్దులు ఏమేమి కలిగి ఉంది అన్నటువంటి భావన కిందకు వస్తుందన్నమాట. భారత యూనియన్లో కేవలం రాష్ట్రాలు మట్టుకే ఉంటాయి. అదే భారత భూభాగం అయితే భారత భూభాగంలో రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాలు కూడా ఉన్నాయి. మనం రాజ్యాంగంలో నుండి చూసినట్లయితే ఆర్టికల్ 1 స్పష్టంగా మనకు ఏమైనా వివరిస్తుందంటే భారత భూభాగం యొక్క విశిష్టమైనటువంటి లక్షణాల గురించి మనం చాలా వివరంగా చెప్పడం జరిగింది రాజ్యాంగంలో. ఈ యొక్క ఆర్టికల్ 1 ప్రకారంగా మనం చూసినట్లయితే భారత భూభాగాన్ని 3 రకాలుగా విభజించవచ్చు అన్నమాట. 1 రాష్ట్రాలు, 2 కేంద్ర పాలిత ప్రాంతాలు, 3 వచ్చిన తర్వాత భారత ప్రభుత్వ ఆర్జించినటువంటి భూభాగాలుగా విభజించడం జరిగింది. ఈ యొక్క స్వాతంత్రం వచ్చిన దగ్గర నుండి మన యొక్క భారతదేశానికి ఎన్ని రాష్ట్రాలు ఉన్నాయి, ఏ యొక్క రాష్ట్రాలు మరి యొక్క భూభాగంలో ఉన్నాయో మనం చూసినట్లయితే 1956 సంవత్సరంలో మరి 14 రాష్ట్రాలతో ఈ యొక్క భారత భూభాగం, ఈ యొక్క భారతదేశం 14 రాష్ట్రాలు కలిగి ఉన్నటువంటి 6 కేంద్ర పాలిత ప్రాంతాలను కలిగి ఉంది. ఆ యొక్క భారతదేశంలో ఉన్నటువంటి రాష్ట్రాలు ఏమేమి 14 అన్నట్టు మనం చూసినట్లయితే ఆంధ్రప్రదేశ్, అస్సాం, బీహార్, బాంబే, జమ్మూ కాశ్మీర్, కేరళ, మధ్యప్రదేశ్, మద్రాస్, మైసూర్, ఒరిస్సా, పంజాబ్, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్. ఈ యొక్క 14 రాష్ట్రాలు కూడా 1956 సంవత్సరంలో భారత భూభాగంలో ఉన్నటువంటి రాష్ట్రాలు. 1956 తర్వాత ఏర్పడినటువంటి రాష్ట్రాలు మనం చూసినట్లయితే గుజరాత్, నాగాలాండ్, హర్యానా, హిమాచల్ ప్రదేశ్, మణిపూర్, త్రిపుర, మేఘాలయ, సిక్కిం, మిజోరం, అరుణాచల్ ప్రదేశ్, గోవా, ఛత్తీస్గఢ్, ఉత్తరాఖండ్, జార్ఖండ్, తెలంగాణ రాష్ట్రాలుగా 2014 సంవత్సరం జూన్ 2న ఏర్పడటం జరిగింది. కొత్తగా ఏర్పడినటువంటి తెలంగాణ రాష్ట్రం భారత భూభాగంలో 29వ రాష్ట్రంగా వర్గీకరించడం జరిగింది. ఈ విధంగా భారత భూభాగం అంచెలంచెలుగా చెందుతూ 14 రాష్ట్రాలు కలిగినటువంటి ఈ యొక్క భారత భూభాగం నేడు 29 రాష్ట్రాల వరకు విస్తరించింది. మరి 6 కేంద్ర పాలిత ప్రాంతాలను కలిగినటువంటిదిగా ఈ యొక్క భారత భూభాగం 1 ఆర్టికల్ చాలా స్పష్టంగా వివరించడం జరిగింది. ఈ యొక్క వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ యొక్క ఫ్రెండ్స్కి కూడా ఫార్వర్డ్ చేయండి.